మినిమం గ్యారంటీ హీరోగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. వరుసగా 10 సినిమాల ఫ్లాప్లతో హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ అసలు సినిమాలకు కలెక్షన్లు ఎందుకు రావట్లేదో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అక్షయ్ సినిమాల ఫ్లాప్ల వెనుక కూడా ఇదే రీజన్ ఉందా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సినిమాలు వరుసగా ఫ్లాప్. అయినా సరే సినిమాల స్పీడ్ తగ్గలేదు, సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్సు తగ్గలేదు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్కి 2024 కూడా బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్కి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన బడే మియా చోటే మియా, సర్ఫిరా, ఖేల్ ఖేల్ మే, సింగం అగైన్ సినిమాలు కూడా హిట్ తీసుకురాలేకపోయాయి. ఒకవైపు తన సినిమా స్కై ఫోర్స్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లు చేస్తూనే సినిమాలకు కలెక్షన్లు రాకపోవడం వెనుక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సారా అలీ ఖాన్, వీర్, అక్షయ్ లీడ్ రోల్స్ లో పేట్రియాట్రిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ వీకెండ్ రిపబ్లిక్ డే సీజన్ లో థియేటర్లలోకొస్తోంది స్కై ఫోర్స్. ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అక్షయ్. అంతేకాదు, కోవిడ్ తర్వాత సినిమా సెలెక్షన్, స్క్రిప్ట్ సెలెక్షన్ లో చాలా మార్పులొచ్చాయని, సినిమాల విషయంలో ఇంకా కేర్ఫుల్ గా ఉంటున్నానంటూ చెప్పారు అక్షయ్. కోవిడ్ తర్వాత ఆడియన్స్ టేస్ట్ లో కూడా చాలా మార్పులొచ్చాయని, సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు రాకపోవడానికి కారణం జనాలు ఓటీటీలకు అలవాటు పడడమే అంటూ సర్ప్రైజింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఒకవైపు ప్రమోషన్లు, మరోవైపు ఇంట్రెస్టింగ్ కామెంట్లతో హైలైట్ అవుతున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం ఫస్ట్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. వీర్ పహారియా, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో స్కై ఫోర్స్ అని భారీ నేవీ బ్యాక్ డ్రాప్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 24న స్కై ఫోర్స్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కంటే ముందే ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ మంచి టాక్ సంపాదించుకుంటోంది. లేటెస్ట్ గా గవర్నమెంట్ అఫీషియల్స్ కి కూడా స్పెషల్ షోస్ వేసి అప్లాజ్ అందుకున్నారు అక్షయ్. దాంతో ఈసారి అక్షయ్ కి సక్సెస్ వచ్చేలానే ఉందంటూ పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది.